యత్నం, హత్యాయత్నం ఘటన కేసు నిందితుడు ముగ్మును కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కోవా విజయ్ అన్నారు. ఏజెన్సీ ప్రాంతమైన జైనుడిలో ఆదివాసీ మహిళలను ఇతర వర్గానికి చెందిన వారి వివాహాలు చేసుకుని ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై ఉన్నటువంటి భూములను వారు సాగు చేసుకుంటూ ఆదివాసులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల కోసం 1970లో రూపొందించిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసుల బంధు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీకు సంబంధించిన బస్సులు ఏవైతే బయటకు వెళ్తున్నాయో వాటికి ఎస్కార్ట్ మా ఆదివాసులు తలుచుకుంటే ఏజెన్సీ ప్రాంతంలో ఏమైనా చేయగలరు. మేము అడుగుతుంది వేరే చట్టాలు కాదు. ఏదైతే మా ఆదివాసీ చట్టాలు ఏవైతే ఉన్నాయో పకడ్బందీగా అమలు చేయకుంటే మాత్రం కేంద్రంలోనే ఆదివాసీ మహిళలను కొందరు గిరిజనేతరులు వాడుకొని వాళ్ళని రెండవ వివాహం చేసుకుని మా ఏవైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏమైతే ఉన్నాయో వాటిని వాడుకుంటూ మా ఆదివాసీ ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఏదైతే 170 చట్టం ఉందో, పీసా యాక్ట్ ఉందో వాటిని ఎక్కడ కూడా అమలు చేయకుండా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా గిరిజన నేతలు కావచ్చు, కొందరు బడాబాబుల సహాయంతో మా ఏజెన్సీ ప్రాంతాలని తీవ్ర అన్యాయక్రాంతికి గురి చేస్తున్నారు. కాబట్టి ఈ జైనూరులో జరిగిన సంఘటనకు కేస్లాపూర్ డిక్లరేషన్ మేము మొన్న మా ఆదివాసీ సంఘాల అన్ని సంఘాల నాయకులతో కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. దానికి నేడు